నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీరేఖ. వెల్కమ్ టు వి టేస్టీ ఫుడ్స్. సాయంత్రం పూట్ల అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే ఈజీగా చేసుకోగలిగే 4 రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చే ఈ 4 రెసిపీస్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన మొదటి రెసిపీ వచ్చేసరికి కచోరీలండి. గోధుమ పిండితో ఈ కచోరీలను చేస్తున్నామండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయండి. వెడల్పాటి గిన్నెని పెట్టుకుని 2 కప్పుల గోధుమ పిండి, ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ సాల్ట్ నెయ్యి రెండూ కూడా గోధుమ పిండిలో బాగా కలిసేలాగా చేత్తో రబ్ చేస్తూ పిండికి పట్టించాలి. ఇలా నెయ్యిని గోధుమ పిండికి రబ్ చేస్తూ పట్టించడం వలన కచోరీ క్రిస్పీగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళను పోస్తూ పిండి మిశ్రమాన్ని మనం చపాతీ పిండి ఏ విధముగా అయితే కలుపుకుంటామో అదే విధముగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా అలానే పల్చగా గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఏమీ నానన అవసరం లేదండి. లోపల స్టఫింగ్ చేయడం కోసం పిండిని పక్కన పెడుతున్నాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకోవాలి. సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు. మనం ఈ కచోరీల్లో క్యాప్సికమ్ వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలో నీరు వచ్చేసి కచోరీలు పగిలిపోకుండా ఉండటం కోసం ఇక్కడ ఒక అరకప్పు అటుకుల్ని తీసుకుంటున్నామండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక అరచెక్క నిమ్మరసం, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పంచదారని వేయాలండి. పంచదార వేయటం వలన ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి కచోరీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ అటుకులు వేసాం కదండి, ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం ఈ అటుకులే పీల్చుకుంటాయండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండిని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా మీడియం సైజ్ ఉండల్లాగా చుట్టుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఒక చపాతీ పీటని తీసుకోవాలి. ఇప్పుడు పొడి గోధుమ పిండిని వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కొంచెం పిండిని వేస్తూ మీడియం సైజ్ చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం పెద్ద సైజ్ చపాతీలు కావాలంటే చేసుకోవచ్చండి, కానీ కచోరీ సైజ్ పెద్దగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ కచోరీలను చేస్తున్నానండి. మీడియం సైజ్ చపాతీని చేసుకున్నాను. ఇలా చపాతీ చేసేసిన తర్వాత 1 స్పూను లేదంటే 1.5 స్పూన్ స్టఫింగ్ని పెట్టుకోవాలి. స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా ఇలా అన్ని వైపులా కూడా అంచుల్ని మూసేసుకోవాలి. పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత 2 వైపులా కూడా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి చేత్తో. ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. లైట్గా ప్రెస్ చేయండి. ఇలా అన్ని ఇదే సైజులో కచోరీలాగా చేసుకోవాలి. మరొకటి చూపిస్తున్నానండి. మీడియం సైజ్ చపాతీని చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ చపాతీ చేసుకున్న తర్వాత 1 స్పూన్ స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అన్ని వైపులా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు తీసేసుకోవాలి. పక్కకి తీసేసుకున్న తర్వాత 2 వైపులా కూడా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా కచోరీ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా నీట్గా కచోరీ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలా కచోరీని చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కళాయిలో ఈ కచోరీని వేసుకోవాలి.
ఎక్కువగా వేయకుండా 4 లేదా 5 మాత్రమే వేయాలండి. ఇలా ఖాళీగా ఉన్నట్లయితే మనకి కచోరీలు అనేవి చక్కగా వేగుతాయండి. ఇలా పైనుంచి గరిటతో నూనెని అంటూ ఉన్నట్లయితే 2 వైపులా కూడా మనకి కచోరీ మంచి కలర్ వస్తుందండి. త్వరగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఈ కచోరీలను వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే కచోరీ పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగానే ఉంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కచోరీస్ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేసినప్పటికీ కూడా ఈ కచోరీలు అస్సలు ఆయిల్ పీల్చవండి. ఇదే విధముగా మిగిలిన కచోరీలను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకుని సర్వ్ చేసుకోవటమే. టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, హెల్దీ కచోరీ రెడీ. మన రెండో రెసిపీ వచ్చేసరికి బండి మీద అమ్మే ఎగ్ బజ్జీల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అచ్చం బండి మీద కొన్నట్లే ఉంటాయండి. ఇంట్లో వాళ్ళు అస్సలు నమ్మరండి, మీరు చేశారంటే అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎగ్ బజ్జీలు చేయటం కోసం 6 కోడిగుడ్లని ఉడికించి తీసుకోవాలి. పైన ఉన్న పెంకుని తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఎగ్ మొత్తంతో అయినా బజ్జీలు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కట్ చేసే ఎగ్ బజ్జీలు వేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1/4 కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని ఇలా తట్టి తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందండి. మనం తీసుకున్న ఈ 6 కోడిగుడ్లకి 1/4 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, అలాగే చిటికెడు వంట సోడా, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వామును తీసుకుని వాముని ఇలా నలిపి తీసుకోవాలండి. లేదంటే ఆయిల్లో ఈ ఎగ్ బజ్జీ వేసినప్పుడు ఈ వాము పేలుతుందండి. ఇలా నలిపి తీసుకున్నట్లయితే వాము పేలకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత కూడా ఈ స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు స్పూన్తో అంటూ ఉన్నట్లయితే మనకి పిండి అనేది ఫ్లఫీగా వస్తుందండి. పిండి ఇలా బాగా కలిసి ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఎగ్ బజ్జీ చేయటం వలన అచ్చం మనకి బండి మీద దొరికే ఎగ్ బజ్జీ టేస్ట్లోనే ఉంటుంది. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఎగ్స్ని తీసుకుని పిండిలో 2 వైపులా కూడా బాగా కోట్ చేసుకోవాలి. ఎగ్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా బాగా డిప్ చేయండి. ఎగ్ అనేది బయటికి వస్తే మనకి ఈ ఎగ్ బజ్జీలు చేసేటప్పుడు పేలతాయండి. ఎగ్ అనేది అస్సలు బయటికి కనిపించకుండా అన్ని వైపులా పిండి బాగా పట్టిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలండి, ఎన్ని ఎగ్ బజ్జీలైనా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్ని వైపులా కూడా పిండిని బాగా పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మనం ఎప్పుడు ఏది డీప్ ఫ్రై చేసినా ఒకేసారి కళాయి నిండా వేసుకోకూడదండి. కళాయిలో కొంచెం వెలితి ఉండేలాగా వేసుకున్నట్లయితే మనకి వేగటానికి ప్లేస్ ఎక్కువగా ఉండి చక్కగా వేగుతాయండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకోవాలి. మరి మనం పల్చగా పిండి కలిపినట్లయితే మనకి ఎగ్గుకి పట్టుకోదండి. అదే మీరు గట్టిగా కలిపినట్లయితే ఎగ్ బజ్జీ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. మనం చూపించిన విధముగా పిండి కలిపినట్లయితే అచ్చం మనకి బయట కొన్నట్లే ఈ ఎగ్ బజ్జీలు వస్తాయి. ఇలా ఎగ్ బజ్జీలన్నిటిని వేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా మంచి రుచిగా ఉంటాయండి. కట్ చేసుకుని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అచ్చం బయట చేసిన ఎగ్ బజ్జీ టేస్ట్లోనే ఉంటాయి.
మన మూడో రెసిపీ వచ్చేసరికి పల్లీ చాట్ అండి. అప్పటికప్పుడు హెల్తీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఫటాఫట్గా చేసేయచ్చండి. 1 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. మీరు నార్మల్గా అయినా ఈ వేరుశనగ గుళ్ళను ఉడికించుకోవచ్చండి. 1 కప్పు నీళ్ళను పోసి ఆ నీళ్ళను వంపేసుకున్న తర్వాత 1 కప్పున్నర నీళ్ళను పోసుకుని కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఒక గిన్నెని పెట్టుకుని ఆ గిన్నె పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. ఈ స్ట్రైనర్లోకి ఈ ఉడికించుకున్న వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి. ఇలా నీరు ఏమీ లేకుండా పూర్తిగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఉడికించుకున్న వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర క్యారెట్ లేదండి, నేను అందుకే క్యారెట్ వేయలేదండి. మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేయాలండి. చాట్ మసాలా అయినట్లయితే గరం మసాలా కొంచెం, మిరియాల పొడి కొంచెం తీసుకోండి. 1/2 స్పూన్ వరకు కారము వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు దీనిలోనే 1 అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో హెల్తీగా ఈ పల్లీ చాట్ని చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ పల్లీ చాట్ని చాలా ఇష్టంగా తింటారు. మన 4వ రెసిపీ వచ్చేసరికి కారం గవ్వలండి. క్రిస్పీగా గుల్లగా తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటాయండి. కారం గవ్వలు చేయటం కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసినట్లయితే చేసిన రోజే క్రిస్పీగా ఉంటాయండి, తర్వాత మెత్తబడిపోతాయి. అదే మైదాతో చేసినట్లయితే 15 రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి. 2 కప్పుల మైదా పిండికి 3 టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వను తీసుకోవాలి. అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీనిలోనే 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని తీసుకుని వేడి చేసి ఆ వేడి నూనెని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి ఈ పిండికి బాగా కలిసేలాగా చేత్తో రబ్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళని పోస్తూ పిండి మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి మైదా పిండితో ఏవి చేసినా కానీ మనకి బాగా కుదరాలి అంటే పిండిని వీలైనంత స్మూత్గా కలుపుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి మరి గట్టిగా లేకుండా అలానే సాఫ్ట్గా లేకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకుంటూ చిన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం బాల్స్ లాగా చుట్టుకోండి. ఇప్పుడు గవ్వలపీటను తీసుకుని గవ్వలపీటకి నూనెని రాసుకుని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ గవ్వల్లాగా ఒత్తుకోవాలి. మీ దగ్గర గవ్వలపీట లేనట్లయితే ఫోర్క్ స్పూన్తో అయినా గవ్వల్ని చేసుకోవచ్చండి. గవ్వలపీట లేని వాళ్ళు ఫోర్క్ స్పూన్తో అయినా చాలా ఈజీగా గవ్వల్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకుని కొంచెం నూనెని రాసుకుని ఇలా పిండిని తీసుకుని ఇలా ముందుకి అంటూ ఉన్నట్లయితే ఈజీగా మనకి గవ్వ షేప్ అనేది వస్తుంది. గవ్వలపీట లేని వాళ్ళు ఇలా ఫోర్క్ స్పూన్ సహాయంతో గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. అచ్చం మనకి గవ్వలపీట మీద ఎలా అయితే గవ్వలు వస్తాయో అదే విధముగా వస్తాయండి. ఇలా పిండి మొత్తం కూడా గవ్వల్లాగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి. చిన్న పిండి ముద్దను వేసినట్లయితే పిండి త్వరగా ఇలా బుడగలుగా పొంగుతూ పైకి వచ్చినట్లయితే మనకి ఆయిల్ బాగా కాగినట్లే అండి. ఇప్పుడు
గవ్వల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈ గవ్వల్ని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించేసినట్లయితే మనకి పైన కలర్ వచ్చేస్తాయండి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయండి. అప్పుడు గవ్వలు క్రిస్పీగా ఉండవండి. మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేలాగా చక్కగా గరిటెతో కలుపుతూ వేయించండి. మనకి గవ్వలు త్వరగా అయిపోతాయండి. ఇలా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకోవాలి. మనకి గవ్వలు అస్సలు ఆయిల్ పీల్చవండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నుంచి పక్కకు తీసుకున్న తర్వాత ఇదే విధముగా మిగిలిన గవ్వలన్నిటినీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ గవ్వల్లోకి మనం కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక చిన్న గిన్నెని తీసుకొని దానిలోకి 7 నుంచి 8 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలండి. మనం చేసే ఈ కారం గవ్వల్లోకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనిలోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందాక గవ్వల్ని వేయించుకున్న నూనె ఉంటుంది కదండి, ఆ నూనెని తీసుకోవాలి. ఇలా నూనె కూడా వేసేసిన తర్వాత ఈ నూనె, ఈ కారం, ఉప్పు కూడా ఈ వెల్లుల్లి రెమ్మల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోనే 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని ఈ వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలండి. మనం చేసే ఈ గవ్వల్లోకి ఈ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వెల్లుల్లి కారంతో ఈ గవ్వల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కారం వేసేసిన తర్వాత చేత్తో ఈ కారం గవ్వలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనకి ఈ గవ్వలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కారం కలుపుకోవాలండి. అప్పుడే మనకి గవ్వలకి ఈ కారం బాగా పట్టుకుంటుంది. అంతే అండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ 4 రెసిపీస్ని చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ రెసిపీస్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం వీ టేస్టీ ఫుడ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.